హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకటేశ్వర మోటార్స్. నేను మీ శివకృష్ణ అంబట్టి. మీరు ఇస్తున్న ఈ సపోర్ట్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అనమాట. సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో వాళ్ళు కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అనేది ఆన్లో పెట్టుకోండి. సో ఎందుకంటే మన ఎవ్రీడే 5 to 6 o'clock మధ్యలో ఒక మంచి కార్తో మేము ఎందుకు వస్తాం అనమాట. అది ఒక స్మాల్ కార్ నుంచి ప్రీమియం కార్ దాకా. సో ఈరోజు ఏంటంటే మీకోసం నేను తక్కువ బడ్జెట్లో మంచి కాంపాక్ట్ ఎస్యూవీ వెహికల్ తీసుకొచ్చాను అనమాట. అది కూడా లేటెస్ట్ వేరియంట్లో. సో వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఇది 2022 10th month మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ 2022 డిసెంబర్ రిజిస్ట్రేషన్ అనమాట. సో వెహికల్ సంబంధించిన హైలైట్స్ చూసుకుంటే సో వెహికల్కి వచ్చేసి అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ బాగా చేయించారు. వైట్ కలర్ వెహికల్ అనమాట. తక్కువ బడ్జెట్లో వస్తుంది మీకు అరౌండ్ 5 lakhs లో. అండ్ ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. తక్కువ బడ్జెట్లో ఎవరికైనా లేటెస్ట్ మోడల్ చూసుకుంటే ఇది బెస్ట్ చాయిస్ అనమాట. సో వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ అండ్ ఇంటీరియర్స్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వెహికల్కి వచ్చేసి ఏంటంటే ఇన్సూరెన్స్ అండ్ కిలోమీటర్స్ కూడా 45,000 kilometers మాత్రమే తిరిగింది. పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ఎక్స్టీరియర్స్ వైస్ లో మీరు ఇక్కడ చూసుకుంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్ విత్ హాలోజన్ లైట్ కూడా అవైలబుల్ ఉంది. ఫాగ్ ల్యాంప్స్ అనేవి ఎక్స్ట్రా ఫిటెడ్ లో అవైలబుల్ ఉంది అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన అండర్ బాడీ కూడా మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అండర్ బాడీ కూడా. అండ్ వెహికల్ సంబంధించిన ఇంజన్ స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి ఏంటంటే 1.2 లీటర్ 3 cylinder పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అనమాట. సో ఈ సిటీలో వచ్చేసి మీకు 15 వరకు మైలేజ్ వస్తుంది. హైవే మీద అయితే మీకు 20 వరకు కూడా మైలేజ్ వస్తుందంట. 20+ లో కూడా ఉంటుంది. సో ఇంజన్ స్పెసిఫికేషన్స్ అండ్ ఇంజన్ ఇంటీరియర్స్ పరంగా చూసుకుంటే సో బానెట్ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే హ్యాండిల్ కూడా బాగుంది. యాంటీ రస్ట్ కోటింగ్ కూడా వేయించారు. అండ్ ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. ఆప్రాన్స్ కానీ షో ప్యానల్ కానీ బ్యాటరీ కానీ అంతా కూడా యాంటీ రస్ట్ కోటింగ్ కూడా వేయించింది అనమాట. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ వెహికల్ సంబంధించిన మీరు లెఫ్ట్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే సో వెహికల్ కి వచ్చేసి ఏంటంటే మీకు వీల్ క్యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ వచ్చేసి అప్ టు 70 to 80% వరకు టైర్ కండిషన్ ఉంది. 185/70 R15 అనమాట. అండ్ వెహికల్ సంబంధించిన సైడ్ వర్షన్ లో ఇక్కడ చూసుకుంటే మీకు రూఫ్ రైల్స్ అనేవి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో వేయించారు. అండ్ దాంతో పాటు రైన్ వైజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. డ్యూయల్ కేస్ అవైలబుల్ ఉంది. సెంట్రల్ లాకింగ్ అవుట్ సైడ్ ఫిట్టింగ్ లో చేయించారు. సో సైడ్ పొజిషన్ లో అయితే ఒక డోర్ పైన చిన్న స్క్రాచ్ ఉంది, అంతే తప్పితే ఏం లేదనమాట. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఓవర్వేమ్ బ్లాక్ కలర్ ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఇండికేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఫ్రంట్ పవర్ విండోస్ అవైలబుల్ ఉన్నాయి. సో లోపల చూసుకుంటే మీకు సీట్ కవర్స్ చాలా బాగా మెయింటైన్ చేస్తారు. 5 speed మాన్యువల్ గేర్ బాక్స్, టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు మీకు ఛార్జింగ్ పోర్ట్స్ అవన్నీ అవైలబుల్ ఉన్నాయి అనమాట. సో వెహికల్ సంబంధించిన కిలోమీటర్స్ వైజ్ చూసుకుంటే సో వెహికల్ వచ్చేసి 49,000 kilometers మాత్రమే తిరిగింది. అది కూడా పిన్ టు పిన్ షోరూమ్ ట్రాక్ అండ్ షోరూమ్ నుంచి సింగిల్ ఓనర్. అండ్ వెహికల్ సంబంధించిన బ్యాక్ రో సీటింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో బ్యాక్ రో సీటింగ్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. అండ్ దీనికి వచ్చేసి ఏంటంటే మీకు లెదర్ సీట్ కవర్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. బ్యాక్ సైడ్ లో ఇక్కడ మీరు చూసుకుంటే టాటా పంచ్ ఒకటి ఉంది. రివర్స్ పార్కింగ్ సెన్సర్స్, కెమెరా అడిషనల్ ఫిట్టింగ్ కస్టమర్ వేయించుకున్నారు అనమాట. చూసుకోండి కెమెరా ఇక్కడ అవైలబుల్ ఉంది. స్టాప్ ల్యాంప్ ఉంది. సెన్సర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన డిక్కీ పోర్షన్ మీకు చూపిస్తాను. కీలెస్ సెంటర్ ఉంది. డిక్కీ అనేది ఒరిజినల్ కండిషన్ లో ఉంది. పార్సల్స్ అడిషనల్ గా వేయించారు. అండ్ దాంతో పాటు మీకు స్టెప్నీ టైర్ కండిషన్ కూడా చూపిస్తాను చూడండి. సో స్టెప్నీ టైర్ కండిషన్ వచ్చేసి 100% స్టెప్నీ టైర్ కండిషన్ ఉందండి. అండ్ దాంతోపాటు కంప్లీట్ టూల్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. సో అండర్ బాడీలో కూడా ఎక్కడ యాక్సిడెంటల్ మాత్రం కాలేదు. చాలా బాగా మెయింటైన్ చేస్తుంది అనమాట. అండ్ దాంతో పాటు సో ఇక్కడ మనకు చూసుకుంటే పెట్రోల్ అండర్ బాడీ కూడా మీరు చూసుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి ఫ్యూయల్ ఓపెనింగ్ ఉంది, పెట్రోల్. అండ్ ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ సంబంధించిన టాప్ పొజిషన్ కూడా మీకు చూపిస్తాను చూడండి. సో టాప్ పొజిషన్ లో కూడా ఎక్కడ కూడా స్క్రాచెస్ కానీ ఏం లేవన్నమాట. సో మనం ప్రతి వీడియోలో కూడా మనం చూపిస్తాం కదా రోబోటిక్ పంచెస్. సో ఈ బండికి కూడా మనం చూపిస్తాం చూడండి రోబోటిక్ పంచెస్. సో అంతా కూడా నీట్ గా ఇన్స్పెక్ట్ చేస్తాను. ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పొజిషన్ వరకు ఎలాంటి యాక్సిడెంట్ మాత్రం కాలేదు. అండ్ దాంతో పాటు అండ్ లెఫ్ట్ సైడ్ డోర్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ దాంతో పాటు గ్లాసెస్ పరంగా చూసుకుంటే టాటా సెయింట్ గోబెన్ గ్లాసెస్ ఉన్నాయన్నమాట, సిసి. అండ్ ఫ్రంట్ అంతా కూడా ఇక్కడ చూసుకోండి టాటా సెయింట్ గోబెన్ గ్లాసెస్. అండ్ వెహికల్ సంబంధించిన లెఫ్ట్ సైడ్ డోర్ కూడా ఒరిజినల్ కండిషన్ లో ఉంది. అండ్ వెహికల్ కి వచ్చేసి ఏంటంటే ఫుల్ మ్యాటింగ్ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మ్యాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. డ్యూయల్ డౌన్ డాష్ బోర్డ్ కూడా అవైలబుల్ ఉంది. ఈకో మోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది ఇందులో. అండ్ బాగా చూసుకోండి చాలా బాగుంది బండి. అండ్ స్పీకర్స్ కూడా ఉన్నాయి. అండ్ వెహికల్ సంబంధించిన ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ ఉంది డిసెంబర్ వరకు. అండ్ వెహికల్ సంబంధించిన
కంప్లీట్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో వెహికల్ వచ్చేసి ఏంటంటే శ్రీ వెంకటేశ్వర మోటార్స్ మాదాపూర్లో అవైలబుల్ ఉంది. అండ్ వెహికల్ సంబంధించిన ప్రైజింగ్ డీటెయిల్స్ తీసుకుంటే మన 5,75,000 నెగోషియబుల్ ప్రైస్ పెట్టాం అనమాట. సో ఇలాంటి మంచి కార్స్ గురించి మా ఛానల్ మీరు లైక్ అండ్ ఫాలో చేయండి. ఇది ఒకటి ప్యూర్ తెలంగాణ వెహికల్, తెలంగాణ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్.